మొన్న జరిగిన అదే అవమానం నాకు జరిగిందన్న. వాళ్ళని తినమనకపోతే వాళ్ళు బాధపడరా? ఎందుకు బాధపడను నాయన? మస్తు బాధపడతా. ఈ బాధ ఎందుకు పడాలి? లేనాయన, ఆయన ఇట్లుండంటే మా ఇల్లు గట్ల లేకపోవు. రాజు, నువ్వు చెప్పు, నీకు ఎలాంటి భార్య కావాలనుకుంటున్నావు? ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చని సౌభాగ్యం చెడే తోటల సింగారాలు. హాయ్, హలో, వెల్కమ్ టు 100 టీవీ. ఇవాళ మనం ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాము. ఆయన మరెవరో కాదు, తన పాటలతో అందరి మనసులను కదిలించి ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారితో అభినందనలు పొంది మన ముందుకు వస్తున్నారు. మరెవరో కాదు, సూపర్ సింగర్ రాజు. నమస్కారం. నమస్కారం అండి. రాజు ఆర్టీసీ బస్సులో పాట పాడి సజ్జనార్ గారు మిమ్మల్ని పిలిచి అభినందించారు. అవును. దానికి చాలా బాగా వచ్చింది. అవును. ఆ ఫీల్ ఎలా అనిపించింది మీకు? అంటే అలాంటి వాళ్ళను కలవాలంటే అదృష్టం ఉండాలండి. మామూలుగా నాకు ఎలా వచ్చిందంటే, మొన్న నవంబర్‌లో నాకు కండక్టర్ గారు, అంటే నేను ప్రతిసారి బస్ ఎక్కి నేను సిటీ కాలేజ్ వెళ్తుంటా. హ్మ్. అట్లా అని మొన్న గూడా వెళ్ళా. ఇంక ప్రతి ఒక్కరు పాటలు పాడమంటారు. ఓకే, పాడుతుంటాం. అది వేరే విషయం. సడన్‌గా ఏంటంటే మొన్న వెళ్తుంటే, ఇక్కడ నుంచి సిటీ కాలేజ్ వెళ్తుంటే కండక్టర్ గారు నన్ను చూసి, "నువ్వు చాలా రోజులవుతుంది కలవక. ఒకసారి ఒక పాటైతే పాడు. ఇట్లా మా డ్రైవర్ కోరుకుతుండని" చెప్పిండాయన. హ్మ్. అట్లా చెప్పారు. చెప్పేసరికి నేనేం చేశా, నేనేదో సాంగ్ పాడదాం అనుకున్నా. అయితే ఈయన ఏంటంటే భక్తి సాంగ్ అని ఫిక్స్ చేశారు. హ్మ్. ఫిక్స్ చేస్తే నేను శ్రీ ఆంజనేయం సాంగ్ పాడా. పాడితే అక్కడ ఆ పాట అయిపోయింది. ఆ పాట అయిపోయిన వెంటనే మళ్ళీ శిల్పా యాదవ్ గారు అని ఆవిడ వెనక సీట్‌లో కూర్చొనుండే ఆవిడ. ఆ! ఆ వెనక సీట్‌లో నుంచి కూర్చున్న ఆవిడ మళ్ళీ ముందు సీట్‌లోకి, అంటే నా దగ్గరికొచ్చి నుంచొని మళ్ళీ అదే సాంగ్ పాడించుకుంది. ఆ సాంగ్ పాడించుకున్నారు. పాడించుకొని ఆవిడ వీడియో షూట్ చేశారు ఆ పాటని. సాటర్‌డే రోజు, ఆ రోజు సాటర్‌డే ఉండే. హ్మ్. ఆ సాటర్‌డే రోజు నైట్ పెట్టినట్టున్నారు ఆవిడ ఇన్‌స్టాగ్రామ్‌లో. ఓకే. ఆ పెట్టిన తర్వాత చాలామంది ఇంకా సండే రోజు నైట్ చెప్తున్నారు, "సజ్జనార్ సార్ చూసారు, చాలామంది చూస్తున్నారు" అని చెప్పగానే నేను షాకయ్యా. నేనేంటి మామూలుగా బస్‌లో పాడితే ఇంతమంది చూడడం ఏంటి? నేనే షాకయ్యాను. మామూలు విషయం గాదు. మామూలుగా నేను అనుకున్నా, అరే! ఇంతే కదా! పాడాను అయిపోయిందనుకున్నాను గానీ, ఇట్లా ఇంత వైరల్ అవుతాదని అసలు ఊహించలేదు. అది నా నా లక్కు అంటే అది. హ్మ్. నువ్వు ఏ వయసులో ఉన్నప్పటి నుంచి పాటలు నేర్చుకున్నావు? చిన్నప్పటి నుంచి అన్న. చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి నాకు 1992, అంటే 5 సంవత్సరాల నుండి గత 5 ఏళ్ల నుంచి నేను నేర్చుకున్నా. నేను పాటలంటే నాకు చాలా ఇష్టం ఉండేది. నాకప్పుడు ఏ గురువు లేరు. నేను ఎవరి దగ్గర మ్యూజిక్ నేర్చుకోలేను. కాబట్టి ఆ రోజు నా గురువు అన్నీ ఒక టేప్ రికార్డ్. హ్మ్. ఆహ్, నా మా చుట్టుపక్కల టేప్ రికార్డ్ పెట్టేవాళ్ళు డైలీ. హ్మ్. అలా పెడుతూ ఉంటే అలా వింటూ ఉండేవాడిని. డైలీ వినగా ఒకసారి మూడోసారి ఏం చేశానంటే, ఒక కిరసనాయిల్ డబ్బా, చారన బిళ్ళ అది పెట్టుకొని అట్లా గోడ మీద కూర్చొని, అంటే గోడ పైన కూర్చొని అక్కడ పాటలు వింటూ ఉండేవాడిని. కానీ నాకెవరు చెప్పలేరన్న. మామూలుగా నాకు పాడాలి, నువ్వు పాడు, నువ్వు బావుంటది అని చెప్పేసి కూడా నాకెవరు చెప్పలేరు. ఎవరు సొల్యూషన్ ఇవ్వలేరు. నాకే అనిపించింది అట్లా పాడుకోవాలని. అక్కడ చుట్టుపక్కల టేప్ రికార్డ్ వినగానే నాకు ఇంక అదే ఇలా అనిపించేసింది పాడుకోవాలని. అట్లా పాడుకుంటూ ఇంకా ఇలా ఉన్నా అంతే. నువ్వు చేత్తోనే తాళం వేస్తున్నావు. హ్మ్. అది చాలా ఆహ్, చా ఎ ఎంతోమందికి రాదు. అది ఒక కళ. అది నీకు చిన్నప్పటి నుంచే అలవాటు అయిందా? ఆ విషయం గూడా జెప్పాలి భయ్యా. నేనేంటంటే, ఆ డబ్బా వాయిస్తుంటే 2004లో పోయింది. పగిలిపోయింది. హ్మ్. 2004లో పగిలిపోయిన తర్వాత ఏమైంది, ఇంకా ఆ డబ్బాలు ఇంగ మళ్ళీ నాకు దొరకవని జెప్పేసి, దీంతో అలవాటు జేసుకున్నా. అంటే ఇది 2004 నుంచి ఇలా వాయించడం అలవాటయిపోయింది. తర్వాత ఇప్పుడు
రఘు కుంచే గారితో ఆయన సినిమాలో ఒక పాట పాడావు నువ్వు. అవునండి. ఆ పాట అనుభవం చెప్తారా? పాట అనుభవం అంటే నాకు సారే ఫోన్ చేశారన్న. హ్మ్. సారే ఫోన్ చేసి ఇట్లా ఎందుకు ఎలా ఫోన్ చేశారు అది గూడా జెప్తా. 2013లో డాన్స్ మాస్టర్ జాకీ సార్ హ్మ్. ఆయన అసిస్టెంట్ సాయి. హ్మ్. అంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అన్నమాట. ఆ ఫ్రెండ్స్ అన్న సంగతి నాకు అంటే ఫస్ట్ తెలీదు. ఇట్లా జాకీ సారు ఇట్లా నీ సాంగ్ ఇట్లా చేయమన్నారు అని జెప్పేసి మా ఇంటికొచ్చి నా సాంగ్ ఒక వీడియో తీశారు. ఒక పాట వీడియో తీసిన తర్వాత మళ్ళీ 2, 3 రోజుల తర్వాత జాకీ సార్‌ది మణికొండలో ఒక ప్రోగ్రామ్ అయింది. అది వాళ్ళే తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 2, 3 రోజుల తర్వాత మా ఇంటికొచ్చారు జాకీ సార్. మా ఇంటికొచ్చి అంటే మా ఇల్లు వెతుక్కుంటూ మా ఇంటికొచ్చి, ఆ రోజు 'సదాశివ సన్యాసి' అనే సాంగ్ పాడించుకున్నారు. పాడించుకొని అది ఫేస్‌బుక్‌లో పెట్టారు. ఆ ఫేస్‌బుక్‌లో పెట్టినందుకు అది చాలా మంది జూసారు. అది వైరల్ అయింది అది గూడా. చాలా మంది జూసారు. అయితే అందులో ఏంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఆ మ్యూజిక్ డైరెక్టర్ 'రఘు కుంచే' సార్ జూసారు. చూసి నాకు 2018లో కాల్ చేశారు. ఇట్లా సాంగ్ బావుంది. ఎక్సలెంట్‌గా పాడుతున్నావు అని జెప్పేసి ఆయన కాల్ జేసి నాకు సజెషన్ ఇవ్వడం జరిగింది. ఆ సజెషన్ ఇస్తే అక్కడ ఇంకా ఫిబ్రవరిలో వేసవికాలంలో నాకిట్లా 'పలాస 1978' అనే సినిమా ఒకటి మేము తీస్తున్నాము. అందులోను ఒక సాంగ్ పాడాలి టైటిల్ సాంగ్ అని అన్నారు. అంటే సరే సార్ పాడతా అన్నా. అంటే నేను నా డైరెక్ట్ మా మా డైరెక్టర్ గారు మేమందరం కలిసి మేము అంటే నిర్ణయం తీసుకొని వాళ్ళతో మేము మేము డిస్కషన్ చేసుకొని మీతోని చెప్తామని చెప్పారు. హ్మ్. అంటే సరే సార్ మంచిదేనంటే నాకు జూన్ 1 తారీఖు నాకు చెప్పారిట్లా. అంటే జూన్ 1 తారీఖు ఆయన పాట పాడి పంపించారు. హ్మ్. పంపించి నేను శ్రీకాకుళం యాసలో పాడుతున్నా. నువ్వు గూడా అదే యాసలో పాడాలి. నేనెలా పాడానో అలా పాడాలని జెప్పేసి, ఆ మ్యూజిక్ డైరెక్టర్ నా కోసం పాడి పంపించారు సోషల్ మీడియాలో. హ్మ్. నా కోసం పాడి పంపిస్తే, ఆ పాట నేర్చుకొని నేను జూన్ 19 అంటే జూన్ 19వ తేదీ నేను అంటే 2019 జూన్ 19వ తేదీ నేను ఆయన స్టూడియోకి వెళ్ళా. హ్మ్. ఆయన స్టూడియోకి వెళ్తే ఆయన పాడించారు. 8:30కి వెళ్ళా. అంటే ఆయన దగ్గరికి 8:30కి వెళ్ళాను భయ్యా. హ్మ్. 8:30కి వెళ్తే అక్కడ 11 అయింది. అంటే ఆయన దగ్గర కొద్దిసేపు కూర్చున్నాం. 8:30కి వెళ్ళాము. కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత 11 గంటలకు షూటింగ్ స్టార్ట్ చేశాం. షూటింగ్ స్టార్ట్ చేస్తే 4 అయింది షూటింగ్ అయిపోయేసరికి. ఆ పాట అక్కడ స్టూడియోలో పాడాననమాట. అది. ఈ పాట నేర్చుకోవడానికి నీకు ఎన్ని రోజులు సమయం పట్టింది? నాకు మామూలుగా సారు 3 రోజులు టైమ్ ఇచ్చారు. రఘు కుంచే సారు. 3 హ్మ్. రోజులే. హ్మ్. ఆ 3 రోజుల్లో ఎట్లా ఇచ్చారంటే నేను ఒక 3 డేస్ టైమ్ ఇస్తున్నా అంటే, సరే సార్ అన్నా. అన్న తర్వాత ఆయన ఏం చేశారంటే, ఆయన స్టూడియోకి కొంచెం ఇంటికి దగ్గరగా అంటే ఆయన స్టూడియోకి దగ్గరగా ఒక ఇల్లు చూస్తున్నా. ఈలోపు నేర్చుకో అని చెప్పేసి నాకు చాలా టైం ఇచ్చారు. అంటే జూన్ 19 వరకు నాకు టైం ఇచ్చారనమాట ఆయన. హ్మ్. ఆ జూన్ 19 వరకు నేర్చుకున్నా ఆ పాట. ఆయన హ్మ్. ఆయన పాడిన పాట. హ్మ్. నేర్చుకొని జూన్ 19వ రోజు సార్ నాకొచ్చిందనంటే స్టూడియోకి పిలిచారు. పిలిచి షూటింగ్‌లో వాడించారు. అది. ఆ పాట మా ప్రేక్షకుల కోసం ఒకసారి పాడగలరా? ఓకే. ఓకే. బొగతాయి నుయ్యను సెబుతాయి నుయ్యను మా ఊరి వైభోగం. బొగతాయి నుయ్యను సెబుతాయి నుయ్యను మా ఊరి వైభోగం. జముకుల కొండని వాయించనా డేకురు కొండని చూపించనా ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చని సౌభాగ్యం చెడి తోటల సింగారాలు ఆ ఎర్ర చెరువు ఎగురే కొంగల కోలాటాలు జీడి పప్పు పేరు చెబితే చాలు పలాస విలాసం గుర్తొస్తదే దేశాలన్నీ తెల్ల బంగారంలా భావించి ఇలువైన పంటే ఇదే ఎంతటి వంటైనా ఇది ఉంటే ఓ అందం
ఎంతటి ఓడైనా ఇది ఉంటే ఓ అందం, రెక్కలు ముక్కలు చెమట సుక్కలు మంకే నమ్మకి నైవేద్యం, బస్తాలెత్తే వస్తాదులు ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు, బస్తాలెత్తే వస్తాదులు ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు. చాలా బాగా పట్టారండి. థ్యాంక్స్ అండి. ఈ పాట తర్వాత మీకు అవకాశాలు ఏమన్నా వచ్చినాయా తర్వాత మళ్ళీ? లేదన్నా, అంటే ఈ పాట తర్వాత నాకు అవకాశాలు రాలేవు. ఎలా రాలేవంటే, ఈ పాట పాడాను. ఈ పాట తర్వాత మళ్ళీ ఒక్క ప్రోగ్రామ్ జరిగింది ఒక 2, 3 రోజుల తర్వాత. హ్మ్. ఆ పాట తర్వాత సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఒక 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 ప్రోగ్రామ్ జరిగింది. హ్మ్. అక్కడ వెంకటేశ్వరరావు గారు అని ఆయన కళాకారులని గౌరవిస్తారు. హ్మ్. వాళ్ళు నన్ను అంటే పిలిచారు. వాళ్ళ డిన్నర్‌కి మమ్మల్ని. హ్మ్. మ్యూజిక్ డైరెక్టర్‌ను అలాగే మా సింగర్స్‌ను పిలిచారు. పిలిస్తే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఇదే సాంగ్ వాడించుకున్నారు. హ్మ్. నేను, మా మదరు, మా బావగారు ముగ్గురం కలిసి వెళ్ళాం. ఆ రోజు హోలీ వస్తుందన్న. హోలీ పండగ వచ్చింది. హోలీ పండగ రోజే. హ్మ్. అంటే హోలీ పండగ అంటే మరుసటి రోజొస్తది. అప్పుడు వెళ్ళాం. వెళ్తే అక్కడ ఏమైందంటే, అక్కడ సాంగ్ వాడిచ్చారు వెంకటేశ్వరరావు సారు. ఈ సాంగ్ ఫస్ట్ ఇదే సాంగ్ వాడిచ్చారు. ఈ సాంగ్ వాడిన తర్వాత మళ్ళీ 'నాది నక్లీస్ గొలుసు' ఆయనదుంది. అంటే సార్‌ది ఆ పాట. హ్మ్. ఆ పాట నేనెలా వాడతానని జెప్పేసి నన్ను వాడించారు. పాడిచ్చి తర్వాత ఆ పాట నచ్చి నాకు ₹10,000 ఇచ్చారన్న. వెంకటేశ్వరరావు సార్. హ్మ్. నువ్వు బట్టలు, చెప్పులు తెచ్చుకోమని ఇచ్చారు. హ్మ్. రఘు కుంచే సార్‌ని కలిసింది ఆ రోజే. హ్మ్. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత కరోనా వచ్చింది. హ్మ్. కరోనా తర్వాత మేము గలవలేదన్న. హ్మ్. మేము మామూలుగా మేము కొన్ని ప్లాన్‌లు వేసుకున్నాం. హ్మ్. మేము పలాస వెళ్ళాలి మేమిద్దరం కలిసి. హ్మ్. అలాగే ఇంకో విషయం ఏంటంటే, నేను ఎవరితో చెప్పలేదు. మీతో చెప్తున్నా. పూరి జగన్నాథ్ సార్‌ని గూడా, ఎందుకంటే ఆయనే ఛాన్స్ ఇప్పించారు కాబట్టి, ఆయనను గూడా కలవాలని మేము అనుకున్నాం. అక్కడి నుండి మేము పలాస వెళ్ళాలనుకున్నాం కానీ, కరోనా వచ్చి మా ఇద్దరికి దూరం పెడుతుందని అస్సలు అనుకోలేదు. ఇప్పటి వరకన్నా మేము ఫోన్‌లోనే మాట్లాడుకుంటున్నాం గానీ, డైరెక్ట్ ఆ రోజు స్టూడియోలో కలిసాను అంతే. ఆ తర్వాత నేను ఆయనని కలవల. ఆ వెంకటేశ్వరరావు సార్ దగ్గర హ్మ్. ఇక్కడ 2 చోట్ల మేము కలిసాం. హ్మ్. హ్మ్. అంటే ఆడియో లాంచ్‌లో 3 సార్లు కలిసాం తప్ప, మేము మళ్ళీ కరోనా మళ్ళీ స్టూడియోలో కలవలేము. మేమెక్కడ బయట మాట్లాడుకోలేము. ఓన్లీ ఫోన్‌లోనే మాట్లాడుకున్నాం. ఇప్పటికి కూడా ఫోన్‌లోనే మాట్లాడుకున్నాం. డైరెక్ట్ కలవల. ఇప్పుడాయన అమెరికాలో ఉన్నారు షూట్‌లో హ్మ్. ఉన్నారు. హ్మ్. అది. మేము ఇప్పటి వరకు మాత్రం కలుసుకోలేము. కానీ ఎందుకంటే, నాకు ఆయన ఛాన్స్ ఇప్పించినందుకు చాలా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే, ఒక సింగర్‌గా ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నన్ను ఫస్ట్ సింగర్‌గా పరిచయం చేశారు కాబట్టి, నా ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఆయనకు చాలా చాలా థాంక్స్ చెప్పాలి నేను. అంతే. ఆ తర్వాత మీరెందుకు ట్రై చేయలేదు? సార్ అంటే నాకు ఆ పాట చాలా హిట్ అయింది గూడా. మీరు పాడిన పాట. అవును. ఆ పాడిన పాట తర్వాత కరోనా వచ్చింది. అవును. కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా మీరెందుకు ట్రై చేయలేదు? వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికే గాని, వాళ్ళ దగ్గరికి వెళ్లి ట్రై చేయాల్సింది గదా! నేనెలా వెళ్తాను? వాళ్ళ అడ్రెస్ తెలీదు కదా! వేరే మ్యూజిక్ హ్మ్. డైరెక్టర్స్ ఇప్పుడు నేను ఆ మ్యూజిక్ డైరెక్టర్‌ని కలిసానా? పోనీ హ్మ్. నేను రఘు కుంచే సార్ అడ్రెస్ వెతుక్కొని వెళ్ళానా? లేదు. ఆయనే వచ్చారు. మరి ఆయనే నాకు ఫోను చేశారు గదా! హ్మ్. మరి ఆయన ఫోను చేస్తేనే నేను ఆయన దగ్గర పాడాల్సొచ్చింది. హ్మ్. ఇప్పుడు నేను ఆయన ఫోను చేస్తేనే ఆయన దగ్గర పాడా. అంతేగాని నేను వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ అడ్రెస్ ఎలా వెతుకను? ఇప్పుడు నేను అది కరెక్ట్. ఇప్పుడు రఘు కుంచే సార్ అడ్రెస్ వెతకలా. నేను ఆయన ఎక్కడుంటారో గూడా నాకు తెలీదు అప్పుడు. అంటే ఆ టైంలో. హ్మ్. మరి ఆయన్నే కాల్ చేశారు. ఆయన కాల్ చేసి నాకు ఆఫర్ ఇచ్చారు. ఆపర్చునిటీ ఇచ్చారు. కాబట్టి ఆయన కాల్ చేశారు గాబట్టి, ఆయన పిలిచారు. వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే వాళ్ళు నాకు తెలవదు కదన్నా. హ్మ్. అంటే కొన్ని లక్షల మంది జూస్తున్నారు. అదే సాంగ్ 'సదాశివ సన్యాసి' అనే సాంగ్ కొన్ని లక్షల మంది జూసారు. కొన్ని కోట్ల మంది జూసారు. అందులో ఆ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఈయన జూసారు. ఈయన అది. చూసి నాకు కాల్ చేశారు.
కానీ వేరే మ్యూజిక్ డైరెక్టర్లు కాదు కదా! అట్లా నేను ఇప్పుడు వాళ్ళ అడ్రెస్ అంటే ఇప్పుడు మామూలుగా మీరన్నట్టు వాళ్ళ అడ్రెస్ వెతకాలంటే వాళ్ళెక్కడుంటారో నాకు తెలీదు కదా! ఇప్పుడు హ్మ్. 'రఘు కుంచే' సార్ ఎక్కడుంటారో గూడా నాకు తెలీదు. అదే. ఆయన కాల్ చేశారు కాబట్టి ఓకే. ఆయన కాల్ చేస్తే ఆయన స్టూడియోలో అంటే హైటెక్ సిటీలో ఉంది ఆయన స్టూడియో. ఆయన అడ్రెస్ చెప్తే వెళ్ళా. అంతేగాని నేను ఆయన ఫోన్ చేయకుండా ఎలా వెళ్తాం? ఓకే. కదా! ఇప్పుడు మనము పాట పాడటానికి ఆయన ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆయన ఫోన్ చేసి నాకు ఆఫర్ ఇచ్చాడు. హ్మ్. అంతేగాని ఆయన ఫోన్ చేయకుంటేనే ఆయన ఎట్లా కలుస్తాం? చెప్పండి. హ్మ్. కలవలేం గదా! మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు? లేదండి. ఏం హ్మ్. చదవలే. ఎంతవరకు చదువుకున్నారు? లేదండి. చదువుకోలేదసలు. లేదు. సరే. అలాంటప్పుడు మీరిప్పుడు ఇలా మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు ఎవరు నాకు తెలీదు కదా! అన్నారు. మ్యూజిక్ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చినియి. 'సూపర్ సింగర్' అని, 'సరిగమప' అని, 'పాడుతా తీగ' ఇలాంటి వాటిలికి ఆడిషన్‌కెళ్ళి ఆహ్, మీరు ఒకసారి ట్రై చేయొచ్చు కదా! నేను మ్యూజిక్ నేర్చుకున్నప్పటి నుంచి అయితే ఏ ఆడిషన్స్‌కి వెళ్ళలేదన్నా. మ్యూజిక్ నేర్చుకోమనట్లేదు. చెప్తున్నా. హ్మ్. ఓకే. ట్రై చేయొచ్చు. కానీ అడ్రెస్ దొరకాలి గదా నాకు. ఇప్పుడు ఆ! మీ 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 మీరన్నది కరెక్టే అన్న. ఇప్పుడు మామూలుగా ఏంటంటే నాకు అడ్రెస్ తెలీదు. ఓకే. హ్మ్. వెళ్ళొచ్చు. కానీ హ్మ్. ఇక్కడ మనల్ని సపోర్ట్ చేసి, సరే పలానా సెలక్షన్ అవుతుంది అని జెప్పేసి మనల్ని సపోర్ట్ చేసి ఎవరైనా తీసుకెళ్తే వెళ్ళొచ్చు. హ్మ్. మనకు తెలీదు కదా! హ్మ్. ఇప్పుడు 'రఘు కుంచే' సారు దగ్గరికి నేను వెళ్ళలేను గదా! ఆయనే ఆయనే పిలిచారు. వచ్చారు. అదే ఇప్పుడు 'జీ తెలుగులో' 'సరిగమప' అని చెప్పి ఒక పాటల ఇది జరుగుతుంది. షో జరుగుతుంది. సెలక్షన్. ఓహ్! ఆ! వాళ్ళు హ్మ్. ఎక్కడికక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకుంటారు. కాకపోతే మనం ఒక అర్జీ పెట్టుకోవాలి. ఓకే. అలాంటియి ఏమన్నా చేస్తే మీరు జనాలందరికీ తెలుస్తారు. ఆహ్, అక్కడికే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్సే వస్తారు. అలా గూడా మీరు మీకు మంచి అవకాశాలు వచ్చే ఇదుంది గదా! లేదన్నా నేను సెలక్షన్స్‌కి ఎక్కడికి వెళ్ళలేదు. హ్మ్. అయితే మీరు జీ సరేగమప అన్నారు కాబట్టి హ్మ్. చెప్తా. జీ సరేగమపకి నన్నొక గెస్ట్‌లా పిలిచారు. హ్మ్. మొన్న పిలిచారు. హ్మ్. అక్కడ జీ తెలుగు డైరెక్టర్ సతీష్ గారు కాల్ చేసి, "ఇప్పుడన్నీ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి గదా! హ్మ్. వాళ్ళు వీడియోస్ చూసినట్టున్నారు. హ్మ్. అయితే వాళ్ళు కాల్ చేసి ఏమన్నారంటే, ఇట్లా నువ్వు ఈరోజు పలానా సాంగ్స్ పాడాలని" చెప్పేసి ఆయన ఫోన్ చేసి చెప్పారు. హ్మ్. ఇంకో విషయం చెప్పనా? ఆ ఫోన్ చేసి చెప్పిన తర్వాత నాకు వెహికల్ వాళ్ళే పంపించారు. అవును. జీ తెలుగు వాళ్ళు. హ్మ్. వాళ్ళే పంపించారు. మేము లొకేషన్ పెడితే వెహికల్స్ వాళ్ళే పంపించారు. మొన్నే వెళ్ళాను. ఒక గెస్ట్‌లా అంటే సెలక్షన్స్‌కి వెళ్ళలేదు. హ్మ్. అది రన్నింగ్ అవుతూనే నడుస్తుంది ప్రోగ్రామ్. హ్మ్. అక్కడ గెస్ట్‌లా వెళ్ళాను. గెస్ట్‌లా వెళ్తే అక్కడ 3 సాంగ్స్ పాడిచ్చారు. హ్మ్. అది ఓకే అయింది. కోటి సార్, అలాగే శైలజ మేడం, కాసర్ల శ్యామ్ సార్ హ్మ్. వీళ్ళు ముగ్గురు మాట్లాడారు నాతోటి. నేను స్టేజ్ మీద అంటే వాళ్ళేం చేశారంటే, నా కోసం ఆర్కెస్ట్రా అన్నీ తీశారు. హ్యాండ్ దగ్గర ఒక మైక్ పెట్టారు. హ్మ్. ఈ మూతి దగ్గర ఒక మైక్ పెట్టారు. 2 మైకులు సెట్ చేశారు. వాళ్ళు ఆర్కెస్ట్రా అంతా ఆపేశారన్న. ఆపేసిన తర్వాత ఒక 2, 3 సాంగ్స్ పాడాను. పాడితే అక్కడ కోటి సారు, ఆహ్, శైలజ మేడం, జడ్జి జడ్జిస్ అలాగే కాసర్ల శ్యామ్ వీళ్ళు ముగ్గురు జడ్జిస్ అనమాట. నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళు. అది నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ సండే వస్తుంది ఆ ప్రోగ్రామ్. 8:30కి వస్తుంది. అది అందరూ చూడండి ఆ ప్రోగ్రామ్. అది ప్రోమో పంపించారు నిన్న మండే రోజే పంపించారు అందరికి. హ్మ్. అది ఆ ప్రోమో గూడా చూడండి. నెక్స్ట్ సండే మొత్తం చూడండి. అది 2 గంటల తర్వాత నా పాటలుంటాయి. అంటే 8:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 2 గంటల తర్వాత నా పాటలుంటాయన్న. ఖచ్చితంగా అందరూ చూడండి. అంటే ఇప్పుడు సెలక్షన్స్‌కి పోలేను నేను. ఒక హ్మ్. గెస్ట్‌లా ఎళ్ళాను. అదే. అట్లా. నేను టీవీ షో కంటే హ్మ్. అదే ఫస్ట్ షో నేను వెళ్ళింది. హ్మ్. ఒక గెస్ట్‌లా వెళ్ళింది. నేను ఇంతవరకు ఏ టీవీ షోస్ గాని నేను వెళ్ళలేదు. ఫస్ట్ నేను వెళ్ళింది జీ తెలుగు. హ్మ్. అది. మీ పాటలు పాడడం మంచి హాబీగా పెట్టుకున్నారు. ఆహ్, ఇప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్స్‌కి గాని, ఏ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర గాని పాడుతా ఉంటారా? వెళ్తానబ్బా! వెళ్తాను. అంటే మామూలుగా ఫంక్షన్స్‌కి పిలుస్తుంటారు కదా! హ్మ్. పిలిచినప్పుడు అక్కడ వెళ్లి పాడమంటే అక్కడ
రమ్మంటే వెళ్తాను, పాడతాను. ఇక బయట ఫంక్షన్స్ అవుతుంటాయి. అలాగే మా చుట్టాల ఫంక్షన్స్ కొన్ని ఫంక్షన్స్ అవుతుంటాయి. వాళ్ళు కూడా పిలుస్తారు. పిలిచినప్పుడు వెళ్ళి పాడుతుంటా. ఏంటంటే కొంచెం నా బాధ నాకు బాధ అనిపించే విషయం ఏంటంటే, ఈ బయట ఫంక్షన్స్ కంటే కొంచెం చుట్టాల ఫంక్షనే కొంచెం బాధగా ఉంటది. ఎందుకు బాధగా ఉంటది? ఎందుకు వల్ల? ఎందుకు? దేనివల్ల? నేను మామూలుగా ఏంటంటే, అక్కడ పిలిచిన తర్వాత వాళ్ళేం జేస్తారు, మనం దూరం ఉన్నప్పుడు ప్రేమ నటిస్తారు. వాడంటే నాకు చాలా ప్రేమ ఉంది. ఇప్పుడు మీరొక యాంకర్. హ్మ్. ఇప్పుడు మీ చుట్టాలున్నారు. మీరంటే మీకు అంటే మీరంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉందని ఎలా జెప్తారు? దూరం ఉన్నప్పుడు జెప్తారు. హ్మ్. మీరు దగ్గరికెళ్ళాక వాళ్ళు మాట్లాడకపోతే మీకెలా అనిపిస్తది? హ్మ్. ఇప్పుడు మీ ఫీలింగ్ భయ్యా. ఇప్పుడు అదే. మామూలుగా నేనేమంటున్నా అంటే, మీరు తప్పుగా అనుకోవద్దు. అందరి చుట్టాలు అలా ఉంటారు. ఇప్పుడు మీ చుట్టాలు గూడా అలా ఉంటారని అనను. అదే. కొంతమంది వాళ్ళేం జేస్తారంటే, వాడి మీద చాలా ప్రేమ ఉంది. చూడక చాలా రోజులవుతుంది. ఒక్కసారన్నొచ్చి ఒక్కసారన్నా జూడాలనిపిస్తుంది అన్నప్పుడు, నేనిప్పుడు మీ దగ్గరికొస్తే, మీరు మీరు నాతో మాట్లాడకపోతే ఎలా ఉంటది? బాధనిపిస్తుంది. బాధనిపిస్తది గదా! అనిపిస్తదా? అనిపించదా? మామూలుగా అనిపిస్తుంది ఇప్పుడు గదా! మీరు నన్ను పాట పాడడానికి మీరు పిలిచారు. హ్మ్. పిలిచినప్పుడు మీరు నన్ను చూడనుపోతే, మీరు నన్ను మాట్లాడకపోతే, అలాగే మీరు 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 భోంచేస్తున్నారు. మీతో పాటు మమ్మల్ని ఇప్పుడు వచ్చిన చుట్టాలని మీతో పాటు తినిపించాలా లేదా? తినిపించాలి కదా! మరి పట్టించుకోకుండా మీరే తింటే వాళ్ళని తినమనకపోతే వాళ్ళు బాధపడరా? బాధపడతారు. పడతారు గదా! కాబట్టి మొన్న జరిగిన అదే అవమానం నాకు జరిగిందన్న. హ్మ్. చుట్టాల ఫంక్షన్‌లకు నేను మామూలుగా అయితే వెళ్ళను. హ్మ్. నా చిన్నప్పుడు ఎప్పుడో ఫంక్షన్‌లకు వెళ్తుంటాయి. మీరు ఫంక్షన్‌లన్నారు కాబట్టి చెప్తున్నా. హ్మ్. నా చిన్నప్పుడు ఫంక్షన్‌లకు వెళ్ళేవాడిని. ప్రతి చుట్టాల దగ్గర నేను నేను ఒక 7, 8 రోజులు ఖచ్చితంగా ఉండేవాడిని. ఒక ఒక హ్మ్. అంటే 10 రోజులు, 10 డేస్ ఖచ్చితంగా ఉండేవాడిని. హ్మ్. అలాంటిది ఏ చుట్టరికంలో అంటే ఏ చుట్టాల దగ్గరికి వెళ్ళినా ఒక్కరోజు ఉంటే చాలు. రెండో రోజు ఉండాలనిపించదు. హ్మ్. అలా ఉన్నారిప్పుడు. అదే. అలా ఉన్నారు. అయితే బయట ఫంక్షన్‌లో ఎలా ఉంటదంటే, బయట ఫంక్షన్స్‌కి పిలిచేవాళ్ళు పాడిస్తారు, మాట్లాడతారు, హ్యాపీగా జూస్తారు. ఇప్పుడు బయట ప్రేమలు అలాంటివన్నా. చుట్టాల ప్రేమలేంటంటే నటనలు. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు నేనెలా అలాగే చెప్పానని. ఇప్పుడు అలాగే అండి. చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఏంటంటే, చుట్టాల ప్రేమలెలా ఉంటాయంటే, నటనలు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నప్పుడు ఏం జేస్తారంటే, చూడక చాలా రోజులవుతుంది. చూడాలి. ఒక్కసారి తీసుకురమ్మని జెప్పినప్పుడు, మనం అంత దూరం వెళ్తాం. వాళ్ళు చెప్పినప్పుడు, అరే! మనం అంటే ఇష్టపడుతున్నారు గదా! మనం అంటే అభిమానం గదా వాళ్ళకు. సరే, ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉన్నా. ఇప్పుడు మీరందరొచ్చి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. అరే! చుట్టాలు గూడా అభినందిస్తే ఎంత బావుంటది హ్మ్. కదా! అంతేగా. ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు పిలిచినప్పుడు, ఒక్కరోజు సరే రా! నువ్వంటే మాకిష్టం. నీ మీద చాలా ప్రేమ ఉంది మాకన్నప్పుడు, అరే! నన్ను అభిమానిస్తున్నారు గదా! అని జెప్పేసి నేనక్కడికి వెళ్ళినప్పుడు, వాళ్ళు కనీసం మనసులో నా వైపు చూడనివ్వకపోతే నాకెలా అనిపిస్తది? చాలా బాధ అనిపిస్తుంది. కదా! నేను పేరు చెప్పను. మొన్న జరిగిన ఫంక్షన్‌లో అలాగే అనిపించింది నాకు. మొన్న ఒక ఫంక్షన్‌కి వెళ్ళా నేను. షాద్‌నగర్ అవతల ఒక ఊరుంది. ఆ ఊరు ఆ ఊరికి నేను వెళ్ళా. హ్మ్. ఆ ఊరికి వెళ్ళినప్పుడు చాలా ప్రేమ ఉంది నా మీద అని చెప్పేసి అన్నోళ్ళు, నేనక్కడికెళ్ళాక నా నా ఇలా నేను కుర్చీ మీద అంటే కుర్చీలో కూర్చున్నా. నన్ను తిరిగి కూడా చూడకపోతే నాకెట్లా ఉంటది? బాధ ఉంటదా? బాధ ఉండదా? అనిపిస్తుంది. ఉంటది గదా! యాహ్! కదా! అవును. ఎవరికైనా అంతే అన్న. ఇప్పుడు పిలిస్తే పిలవాలి. లేకపోతే పిలవకూడదు. బయట ప్రేమలు నటన ఉండదు. వాళ్ళు ప్యూర్. వాళ్ళేంటంటే వాళ్ళ మనసు ఏమంటారు? వాళ్ళ మనసు బంగారం. హ్యాపీగా మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళిలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడతారు. ప్రతి ఫంక్షన్స్ గూడా బయటోళ్ళు ఎట్లా ఉంటారంటే, హ్యాపీగా మాట్లాడతారు, పాట పాడించుకుంటారు. యెస్. అట్లా గాదు. చుట్టాల ప్రేమలు అలా కాదన్న. నటన. నటన. మీ మీ మీరు మీరు చెప్పానని తప్పుగా అర్థం జేసుకోవద్దు. హ్మ్. నేను జూసాను గాబట్టి నాకు అనుభవం అయింది మొన్న. నేను మామూలుగా చుట్టాల ఫంక్షన్స్‌కి ఎక్కడికి వెళ్ళను. హ్మ్. మొన్న వెళ్ళా. హ్మ్. కాబట్టి వెళ్ళాను గాబట్టి నాకలా అవమానం జరిగింది. యాహ్! జరిగింది గాబట్టి జెప్తున్నాను. మీ అమ్మగారు ఇక్కడే ఉన్నారమ్మా? అవును. ఉన్నారు. ఒక్కసారి పిలుస్తావా? ఓకే. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే నాయన. రాజు హ్మ్. మీ అబ్బాయి. మీకెలా అనిపిస్తుందమ్మా? ఇప్పుడు మంచిగానే ఇప్పుడు అనిపిస్తున్నాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారే పిలిచి అభినందించారు. అవును. దానికి మీ అనుభూతి ఎలా ఎలా ఉంది? చెప్పండి. ఇప్పుడు ఆనందమే ఉన్నది నాయన.
ఇప్పుడు నా కొడుకు మేము బస్సులో పోతున్నాం. పోతుంటే కండక్టర్ వాడమన్నాడు. ఆమె వెనకేడున్నేదో వచ్చింది. వచ్చి రూ. 100 ఇచ్చింది. అబద్ధం చెప్పొద్దు. రూ. 100 ఇచ్చింది ముందు. ఇంత పెద్ద గొప్ప కొడుకును అన్నావు అన్నది. ఇక మళ్ళా ఆ పాట పాడిపించుకున్నది. నేనేమో పక్కకు జరిగిన. ఎందుకు ఫోటో తీస్తుందని ఇక్కడ జరిగిన నేను. నా కొడుకుని తీసింది. తీసి మాపు శనివారం నాడు పెట్టింది. ఆదివారం నాడు మళ్ళా రామశారతానికి పోయినాం. మళ్ళా మేము ఇష్టలక్క రాజు అంట అని అన్న అనేటోళ్ళు రాజు ఇప్పుడు సత్యనారాయణ సారథానికి పోయిందంట, నీది మొత్తం వైరల్ అయిపోయిందంట అని అందరూ అంటే అప్పుడు మాకు తెలిసింది. మీ అబ్బాయి 4 సంవత్సరాల క్రితమే 5 సంవత్సరాల క్రితమే ఒక సినిమాలో పాట పాడాడు. అన్నీ చేశాడు. సరే మీ అబ్బాయి అవకాశాల కోసం మీ అబ్బాయి వెళ్ళలేడు. తను ఆల్రెడీ చెప్పాడు. మీరు ఎవరితో అయినా సరే ఎవరన్నా మనిషిని పంపించైనా సరే కొంచెం ఆ, పంపించి ఎంక్వైరీ చేయించాల్సింది కదమ్మా. అంటే అమ్మ మీరు అంటే మిమ్మల్ని వెళ్ళమనట్లేదు. ఎవరినన్నా అడిగితే వెళ్తారేమో కదా. నాయన ఏం చేయాలి, నేను ప్రతి ఒక్క షూటింగ్కి దొరకపోయినా అమ్మపల్లి గుడి కాడికి. ఒక్క షూటింగ్ కాదు, మాపు కూడా కంటికి నిద్రపోకుండా కూడా గింత అంత ఉన్నప్పటి సంది కూడా మియపూర్ అంటే ప్రతి ఒక్క ప్రాంతానికి పోయింది నాయన. షూటింగ్లా మాపు సంక్రాంతి అప్పుడు చలే ఉంటుంది కదా, ఆయన ప్రభాస్కు ఉడకలీలు చల్లలీలు పోసిండ్రు. అప్పుడు ఆయన కూడా చిన్నగానే ఉన్నాడు. అప్పటి సంది పోతున్నాం నాయన. ఇప్పుడు అప్పుడు కాదు. మళ్ళీ ఈయన అడగలే, సారు నేను ఇది వాడతా అంటాను అనలే. ప్రభాసు రూ. 50 ఇచ్చిండు ఆయన చిన్నగా ఉన్నప్పుడు. రవితేజ రూ. 100 ఇచ్చిండు. సిరారి భార్య రూ. 100 ఇచ్చింది. సిద్ధార్థన 2000 ఇచ్చిండు. ప్రతి ఒక్క దానికి పోయినాం కానీ పాడిండు వచ్చిండు కానీ నేను ఒక పాట పాడతానులే. ఎన్టీఆర్ని కలిసి అందరిని కలిసి ఒక్కరు కాదు ఆయన. ఇప్పుడు కాదు అప్పుడు కాదు. అప్పుడు కూడా ఈయనకు నాకు రాలే, ఆయనకు రాలే. పాటలు వాడినాం, ఓ రూ. 4 ఇచ్చిండ్రు, తీసుకొని వచ్చినాం కానీ ఇంత తిండి తిన్నాం కానీ. మళ్ళా ఆయన అర్జున్ రమ్యకృష్ణ వాళ్ళ ఆయన ఏమన్నాడంటే నోరు లేదా అమ్మ ఈయనకు అన్నాడు. ఎందుకు సార్ నోరు ఉన్నది, పాటలు పాడతాడు అన్నీ అన్న. అంటే ఆయన సినిమా ఒకే ఒక్కడు వాడిండు. ఇక వాళ్ళు సప్పట్లు కొట్టిండ్రు, ఇట్లనే కూర్చుని పెట్టుకున్నారు. ఇక మళ్ళా ముగ్గురు 200 ఇచ్చిండ్రు. ఇచ్చి ఏం చేసిండంటే ఆ కొబ్బరికాయల కాడ కూర్చోమన్నాడు. ఆ దుకాణం కాడ కూర్చున్నాం. వీళ్ళు ఏం చేసిండ్రంటే దాదా రాజు తిందురా అంటే దొరకను పోయింది. మళ్ళీ ఆయన వచ్చిండంట, కొబ్బరికాయలు ఆయన అడిగిండంట, ఈ అబ్బాయి ఎక్కడ అంటే ఏమో సార్ ఎక్కడ అంటే ఇక మళ్ళీ తెల్లారి రాలే. ఇక వాళ్ళు కూర్చొని పాటలు పాడిండ్రు అన్నీ అయింది కానీ మళ్ళీ అప్పుడు ఉండుంటే మంచి అవకాశం ఇచ్చేవారు. నేనేమంటే ఇంకా అప్పుడు చిన్నగా ఉన్నాడు. ఆయన అర్జునే ఇప్పిస్తుండే. ఆయన అర్జునే దగ్గర కూర్చుని పెట్టుకొని ముగ్గురు వాడిపించుకున్నారు. ఈయనకు శాంతి ఇవ్వాలని కూడా మాట్లాడుకున్నారు. జర్ర తిననీకే దొరకపోయినందుకు మామూలను అయిపోతుంది చూడు. లేకుంటే ఆయలని ఇప్పటికల్లా ఎక్కడ పోతుండేనే ఈ పరిస్థితి రాకపోవు. ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఏడుకంటే నేను పోకపోతే అలుగుతాడు, అన్నం తినడు. ఇక ఎంత బతిమలాన్ని తినడు. ఏం చేయాలి, ఏడుకోవాలి, ఏం చేయాలి అని తినడు. నాకు అరగదా అంటాడు, తినడు. అది 1 గంట అప్పుడు 12 గంటలకు ఒక బుక్క బలిమిత. ఇప్పుడు కూడా తినలే చూడు, తినడు ఈయన. అదేందో ఏమో. అప్పుడు కొంచెం సారతాన వాడినప్పుడు అంతకు ముందు మంచిగా తిన్నాడు. ఈ కరాన్ వచ్చి పాడైంది, దూరం అయిపోయాయి. లేకుంటే మంచిగా ఉంటుండే. ఇక గిట్ల చేస్తాడు నాయన. ఏడుకంటే ఆడికి సార తీసుడు అంటే ఎక్కడెక్కడన్నా దొరకపోతా. ఏమన్నా వచ్చింది టీవీలో వచ్చింది అంటే. మీకు ఒకడే బాబు అమ్మ? 4 బిడ్డలు నాయన. ఆమె పెద్ద ఆమె ఇంకా ఇంకొక ఆమె ఇంకొక ఆమె ఈయన ఈమె 4 బిడ్డలు ఒక కొడుకు. ఈ ముగ్గురు ఈయన ఇంకా చెల్లెలు. 5 మంది, అందరూ అయినాయి 5 మంది. ఇప్పుడు బాబుకి ఇలా ఉంది, దాని గురించి మీరు ఎప్పుడన్నా బాధపడ్డారా? బాధపడను మస్తు బాధపడతా. ఈ బాధ ఎందుకు కూడా అలా ముంగలు అనను. ఏదో నా మనసుకు చెట్టు కింద గుట్ట కింద ఏడ్చుకుంటా. అయ్యో నా కొడుకు మంచిగా ఉంటే ఆయన పిల్లలు ఆయన భార్య ఆయన పిల్లలు ఆనందంతో ఉంటే నాకు బుక్కెడు పెట్టకున్నా సరే వాళ్ళంతలాలు మంచిగా ఉండాలని నాకు ఉంటుంది. ఆయన ఎందుకు లేకుతుంది, ఇప్పటికైనా ఉంటుంది. ఎందుకు లేకుతుంది? ఇప్పుడు చూడు ఇల్లు మొత్తం కూలిపోతున్నది. ఆ టీవీ కోసానికన్నా మబ్బులో లేచి 5 గంటలకు 4 గంటలకు లేచి ఉరుకుతాడు. అది ఎప్పుడు పడుతుందో తెలియదు ఆ ఇల్లు. ఆ టీవీ కోసానికి పోతాడు.
ఇప్పుడు వాళ్ళు ఏం చేసిర్రంటే బోర్డు తీసి కింద పెట్టిండ్రు ఆ ఇంటర్వ్యూ చేసేటోళ్ళు. ఇప్పుడు పోతలేడు. అది టీవీకి దానికి పెట్టిండ్రు. అది లైట్ వేస్తే టీవీ 2 అట్లనే ఉంటున్నాయి. ఆయనకు తారుకు 250 కట్టాలి నెలకు. అది ఇప్పుడు వేసిన సంది అట్లనే పడ్డది. ఇక చూస్తలేడు. లేకపోతే ఉరుకుతుండే అందులోకి. ఇక ఆయన మొన్న వాళ్ళు ఇంటర్వ్యూ చేసినోళ్ళు బురద బురద ఉండేది అందులో మొన్న ఆనగొట్టినాడు. రాజు నువ్వు ఏదైనా సందర్భం చెప్తే దాని మీద పాట పాడగలవు అని చెప్పి అన్నారు. అంటే సందర్భం అంటే అంటే ఏదైనా ఇప్పుడు పెళ్లి గురించి కానీ ఉమ్, స్నేహం గురించి కానీ పాడగలను. సందర్భం Yes. చెప్తే చెప్పు. ఎస్ అలా ఒక పాట పాడతాను. ఎస్ ఎస్ తాజాగా మా ఇంట్లో పెళ్లి పాచాలి మోగేను, దర్జాగా మా మరిదే ఇక రాజాల తేలేను, కొత్త యువరాణి రానుంది ఈ అంతఃపురంగా, అంత సంతోషంలో తేలగా ఈ అంతఃపురం వేలగా, అంత సంతోషంలో తేలగా. తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను. రాజు ఇప్పుడు ఏదైనా పాట పాడాలి అంటే నువ్వు జస్ట్ ఒక 2-3 సార్లు ఇన్ని నువ్వు పాడగలవా? అవునన్నా, అంటే విని పాడతా. రేడియోలో టీవీలో కానీ విని. అవును. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఏదైనా బాగా నచ్చిన పాట? ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఈ మధ్య ఓకే, అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి కట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి రాణిలా బంగారు గణిలా, సూతానే నిన్నిలా నా 2 కన్నులా, కళ్ళ కళ్ళకే కాటుకే ఎట్ట మా విధి విధంతా దిష్టి కొట్టేలా, సన్నాయి మోతల సందేళ్ల పాటల సందళ్ళు తెచ్చవే నీల్ సుక్కల్లో చూసి పోకల, సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి ఓడిలా, సెత్తానేను సెప్పిందలా, అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా బంగారు గనిలా, సూతానే నిన్నిలా నా 2 కన్నులా. అమ్మ, ఇప్పుడు మీ అబ్బాయికి తర్వాత పెళ్ళి చేద్దాం అనుకుంటున్నారా? అయ్యో మరి చేయాలని ఆయన మరి మరి నాకు కూడా మీరే చూడండి. నేను ఎడిక చూస్తూ మరి చేస్తేనే బాగా నాయన, నాకు ఇంకా శాతం అవుతుందా? ఆయనకు కూడా 2 చేతులు పోయి 4 చేతులు అయితే నాకు కూడా మంచిగానే నాయన. ఆయనను కూడా చూసుకోవాలి కదా. నాకు ఇంకా 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 నేను కొమ్ములు పెట్టుకోవడం అవుతున్నా. మరి చూడాలి కదా ఆయనకు కూడా. ఆయనను చూసుకోనికే ఓ మంచి ఆమె దొరకాలి. ఆయనను అట్లా ఇట్లా అనకుండా మంచి ఆమె దొరుకుతారు. రాజు, నువ్వు చెప్పు, నీకు ఎలాంటి భార్య కావాలనుకుంటున్నావు? అంటే ఎలాంటి భార్య అంటే ఏం లేదన్న, మామూలుగా ఉంటే అంటే అంటే నన్ను అర్థం చేసుకోవాలి, నా ఫ్యామిలీని అర్థం చేసుకోవాలి, మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు అంతే. నన్ను అర్థం చేసుకుంటే చాలు, నన్ను ఫస్ట్. బాధపడకండి అమ్మా, మంచి అమ్మాయి వస్తుంది. ఇట్లుందంటే మా ఇల్లు గట్ల లేకపోవు.
నేను ఎవరినన్నా ఎత్తుకొని నేను ఉంటుండేగా. ఇప్పుడు చెల్లెల కొడుకులు ఇంత తయారీ. ఆమె కొడుకులు నా పిల్లగాళ్ళు. నీకు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరెవరితో పనిచేయాలని అని కోరికగా ఉంది? అంటే ఏందంటే అందరితో అండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్‌లు అంటే చాలామంది అందరితో. అంటే పెద్ద, చిన్న అని తేడా ఏం లేదన్నా. అందరితో ఎవరు పిలిచినా ఎళ్తా. అందరితో చేస్తా. అట్లానేం లేదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఎంఎం కీరవాణి సార్, అలాగే డీఎస్‌పీ సార్, హ్మ్. అండ్ తమన్ సార్. ఇంకా మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవ్వరున్నా సరే వాళ్ళతో చేస్తా. వాళ్ళతో పని చేస్తా తప్పకుండా. అంటే పెద్ద, చిన్న అని ఏం లేదు. అందరు మ్యూజిక్ డైరెక్టర్‌లతో పని చేస్తా. నీ వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో, ఆ తర్వాత కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ మనిషిని పంపించాము అని చెప్పి అంతకుముందు ఒక వార్త బయటకొచ్చింది అలాగా. దాని గురించి ఏం చెప్తారు? అది నిజమేనా? మనిషిని నా నా దగ్గరికి ఎవరిని పంపించలేదన్నా. లేదు. అంటే లేదు. నా దగ్గరికి ఎవ్వరు రాలేరు మరి. హ్మ్. లేదు. కానీ మీకు మీకు తమన్ మీకు సార్ అంటే అంటే తమన్ మీకు సారా? మీ అట్లా కాదు. మీకెవరు చెప్పారు? అంటే మీకు అంటే తెలీదు నాకు. నా దగ్గరికైతే ఎవ్వరు రాలేరు మరి ప్రస్తుతానికి. త్వరలోనే వస్తారమ్మా. మంచిగా పాడతావు. మంచిగా నువ్వు అనుకున్న స్థాయికి ఎదుగుతావు. అలాగే అందరూ కోరుకుంటున్నారు. నమస్కారం.